నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె అరవింద్ సాగర్, కన్సల్టెంట్ జనరల్, లేజర్, అడ్వాన్స్ లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ సర్జన్, శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ BHL. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఫిస్టులా ఇన్ యానో. ఫిస్టులా ఇన్ యానో అంటే ఏంటి, అది ఎలా వస్తుంది, దాన్ని ఎలా గుర్తించాలి, దానికి ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలనే దాని గురించి ఈరోజు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఫిస్టులా ఇన్ యానో అంటే మోషన్ వెళ్ళే దారికి చర్మంకి ఒక బైపాస్ కనెక్షన్ లాగా, ఒక సైడ్ ట్రాక్ లాగా ఫామ్ అవుతుంది. దీని ద్వారా రోజు కానీ ఆల్టర్నేట్గా కానీ అప్పుడప్పుడు చీమ్ అనేది కారుతూ ఉంటుంది. కొన్నిసార్లు మోషన్ కూడా ఈ ద్వారం ద్వారా బయటికి రావడం జరుగుతుంది. అండ్ దీన్ని నెగ్లెక్ట్ చేసినట్టయితే మళ్ళీ చీమ్ పట్టడము, ఆ చీమ్ గడ్డలా ఫామ్ అయిపోయి పెద్దగా మళ్ళీ పగిలిపోవడము, మళ్ళీ ఇంకో ఫిస్టులా ట్రాక్ ఫామ్ అవడము, ఆ చీమ్ ఎక్కువైపోవడం వల్ల నొప్పి రావడము, తర్వాత మోషన్ వెళ్ళడానికి ఇబ్బంది అవ్వడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. సో ఫిస్టులా అనేది ఫామ్ అవ్వడానికి మెయిన్గా యానల్ క్రిప్టిక్ గ్లాండ్స్ అని ఉంటాయి. ఆ యానల్ క్రిప్టిక్ గ్లాండ్స్లో ఇన్ఫెక్షన్ రావడం వల్ల చీమ్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని పెరియానల్ యాబ్సెస్ అంటాము. ఈ పెరియానల్ యాబ్సెస్ అనేది వచ్చినప్పుడు ఇమీడియట్గా మనం డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని దానికి సర్జరీ చేయించుకొని చీమ్ అనేది మనం తీసేసినట్టయితే 50% కేసెస్లో అక్కడితోటి ఇబ్బంది అనేది తొలగిపోతుంది. కానీ కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే అవి మనం ట్రీట్మెంట్ తీసుకునే లోపే పగిలిపోవడము, లేకుంటే చాలా మంది మెడిసిన్స్తో తగ్గిపోతుందని చెప్పి మెడిసిన్స్ వాడడం వల్ల చీమ్ అనేది పగలడం వల్ల అది లోపలికి దారి ఓపెన్ చేసుకొని మోషన్ వెళ్ళే దారికి కనెక్ట్ చేసుకుంటుంది అండ్ బయట చర్మంకి కనెక్ట్ అవుతుంది. సో ఈ దారి అనేది ఫస్ట్ ఫామ్ అయిన తర్వాత మెల్లమెల్లగా ఇది మెచ్యూర్ అయిపోయి ఒక కంటిన్యూస్ ట్రాక్ లాగా ఫామ్ అయిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మోషన్ అప్పుడప్పుడు దీంట్లోంచి కొద్దిగా మోషన్ రావడము, లేదా చీమ్ పట్టడము, చీమ్ రావడము, బ్యాడ్ స్మెల్ తోటి లిక్విడ్ రావడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది చాలా వరకు నొప్పి లేకుండా ఉంటుంది. చీమ్ ఉన్నప్పుడు మాత్రమే నొప్పి అనేది వస్తుంది. ఎప్పుడైతే ఫిస్టులా ట్రాక్ట్ మళ్ళీ ఇన్ఫెక్షన్ అయ్యి చీమ్ అనేది ఫామ్ అవుతుందో అప్పుడే మళ్ళీ నొప్పి అనేది ఉంటుంది. మామూలుగా నొప్పి లేకుండానే ఉంటుంది. అప్పుడప్పుడు అండర్ గార్మెంట్స్కి చీమ్ పట్టడము చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇది ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల రేపొద్దున ఇంకో ఇన్ఫెక్షన్ ఫామ్ అవ్వడము, మళ్ళీ ఇంకో ఫిస్టులా ట్రాక్ ఫామ్ అవ్వడం, అది సింపుల్ ఫిస్టులా కాస్త కాంప్లెక్స్ ఫిస్టులా అవ్వడము అండ్ ఇబ్బంది అనేది రిజాల్వ్ అవ్వదండి. మనం ట్రీట్మెంట్ తీసుకునేంత వరకు ఫిస్టులాస్ అనేవి వాటంతకు అవి తగ్గవు. మనం కంపల్సరీ దాటికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఏం చేయాలి, ఎలా గుర్తించాలి? ఒకటి, మోషన్ చుట్టుపక్కల ఒక చిన్న హోల్ ద్వారా చీమ్ అనేది కారుతూ ఉంటుంది. అప్పుడప్పుడు అక్కడ ఎర్రగా అవ్వడము, నొప్పి రావడము, ఇవన్నీ ఉన్నప్పుడు మనం కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు ఎగ్జామిన్ చేసి అది ఫిస్టులానా ఏంటనేది మనకు తెలుస్తుంది. అండ్ ఒక్కసారి మనకు ఫిస్టులా ఎక్స్టర్నల్ ఓపెనింగ్ అనేది ఒకటి ఉంది, దాంట్లో చీమ్ కారుతుందని తెలిసినప్పుడు మనం దానికి MRI స్కాన్ చేయిస్తే ఆ ఫిస్టులా ఇంటర్నల్ ఓపెనింగ్ అనేది ఎక్కడ ఉంది, అది సింపుల్ ఫిస్టులానా కాంప్లెక్స్ ఫిస్టులా అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. దాని ప్రకారంగా ట్రీట్మెంట్ అనేది బేస్ చేసుకొని చేస్తాము. ఆ ట్రీట్మెంట్ అడ్వాన్స్ లేజర్ టెక్నాలజీ ద్వారా మనం ఇక్కడ శ్రేష్ఠ హాస్పిటల్లో దానికి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫిస్టులా ట్రాక్స్ అనేవి కంప్లీట్గా నిర్మూలించవచ్చు. మన శ్రేష్ఠ హాస్పిటల్లో అడ్వాన్స్ లేజర్ టెక్నాలజీ ద్వారా ఈ ఫిస్టులాకి అనేది ట్రీట్మెంట్ ఉందండి. ఈ ఫిస్టులాని మనము తొలగించుకోవడం వల్ల మన లైఫ్ అనేది బెటర్గా అవుతుంది. థ్యాంక్ యూ.